నమస్తే, నేను మీ నవీన్ రెడ్డి. ఈరోజు నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఒకటి వీడియో మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి నాయకత్వం వహించి పసుపు బోర్డు అంశం మీద గెలిచినటువంటి నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండి 1 సంవత్సరం అయిపోయి స్పైసెస్ పార్క్ అని, మళ్ళీ 1 సంవత్సరం స్పైస్ బోర్డు అని, మళ్ళీ 1 సంవత్సరం పసుపు బోర్డు అనౌన్స్ చేయడము, మళ్ళా తర్వాత సంవత్సరం పసుపు బోర్డు చైర్మన్ అనౌన్స్ చేయడం, మళ్ళీ దానికి బడ్జెట్ లేకపోవడం, మళ్ళీ వచ్చే సంవత్సరం పసుపు బోర్డుకు బడ్జెట్ కేటాయించి మళ్ళీ పాలాభిషేకం చేయించుకుంటారు. మళ్ళీ 1 సంవత్సరం పసుపు బోర్డు మీద ఏదో ఒక ఆఫీస్ కట్టినామని మళ్ళీ పాలాభిషేకాలు చేయించుకుంటారు. అంటే గత దశాబ్ద కాలంగా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. మరి వీళ్ళు ఈ ప్రాంత రైతాంగం చెవులలో పువ్వులు పెడుతున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇక్కడ కడుపు గాలి ఉన్న రైతులు గత సంవత్సరం 17,000 అమ్ముకున్న మేము పసుపు రైతులం. ఈరోజు 8,000, 7,000 నిజామాబాద్ మార్కెట్లో పసుపు రేట్ వచ్చింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలా? 1 సంవత్సరం స్పైసెస్ పార్కు, 1 సంవత్సరం స్పైస్ బోర్డు, 1 సంవత్సరం పసుపు బోర్డు అనౌన్స్మెంట్, మళ్ళీ సంవత్సరం చైర్మన్ అనౌన్స్మెంట్, మళ్ళీ సంవత్సరం బడ్జెట్ అనౌన్స్మెంట్, మళ్ళీ 1 సంవత్సరం దాని కార్యకలాపాల అనౌన్స్మెంట్. అంటే ఒక దశాబ్దాల కాలం ఈ రైతాంగాన్ని చెవులో పువ్వులు పెట్టి మేము మాతో పాలాభిషేకాలు చేయించుకుంటున్నారా మీరు? ఈ రోజు 8,000 వచ్చింది. మేము కేంద్ర ప్రభుత్వం నడుతున్నాం, ఎటువంటి ఎలక్షన్ లేవు. అధికారంలో ఉన్న ఎంపీ గారిని కూడా అడుగుతున్నాం, అరవింద్ గారిని, అన్న మేము మీకు ఓట్లు వేసినాం, స్వచ్ఛందంగా మేము కూడా పోయిన సంవత్సరం మీకు ఓటు వేసినాం. మరి మీరు ఈరోజు ఈ పసుపు రైతులు 8,000 వచ్చింది, మీరు ఎక్కడున్నారు? ఈ రైతులు అంటే 5,000 వచ్చిందాక రైతులు ఆవేశానికి రారు. ఆ రోజు మేము వచ్చి మాట్లాడదాం అనుకుంటే అమ్ముకున్న రైతులు అనుకుంటూ రైతులు రోడ్ ఎక్కలేరు అని చెప్పేసి ఉద్దేశంతో మీరు ఆలోచన చేస్తున్నారా? ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఈ ఆర్మూర్ ప్రాంతంలోనే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయననే వచ్చి ఇక్కడ ఉద్యమం చేసి నిరాహార దీక్ష, ఒకరోజు ఇక్కడ దీక్ష చేసి మరి పసుపుకు 15,000 మద్దతు ధర రావాలి, నేను అవసరమైతే మీతో ఢిల్లీకి వస్తా, మనందరం పోదామని చెప్పి రైతులతో ఉద్దేశించి మాట్లాడిండు. ఆయనకే పిసిసి అధ్యక్ష పదవి రావడానికి ఈ ప్రాంత పసుపు ఉద్యమం నాకు ఉపయోగపడిందని చెప్పి ఆయన చాలా మీడియాలో కూడా చెప్పిండు. మరి ఈ రోజు పసుపు రైతులు 8,000 వచ్చింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎటువంటి రాజకీయాలు లేకుండా ఈ ప్రాంత రైతులు, ఎందుకంటే వరి పంటకు బోనస్ ఇస్తున్నది ప్రభుత్వము. మరి వరి పంటకు బోనస్ ఇస్తున్నప్పుడు 2 పంటలకు బోనస్ ఇస్తే ఎకరైనా 30 క్వింటాలు వస్తే ఒక పంటకు 15,000, మరొక పంట 30,000 ఇస్తున్నారు. మరి 6 తోటి పంటలుగా అంటే కేవలం నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, ఉచిత కరెంటు వాడకుండా పసుపు పండిస్తూ కొన్ని వేల మందికి ఉపాధి పెడుతున్నాం. మళ్ళీ 1 ఎకరం పసుపు పండిస్తే ఒక గ్రామంలో 10 మంది ఆటోలు కొనుక్కొని బతున్నారు, 10 మంది పసుపు మిషన్లు, ఉడకబెట్టే మిషన్లు కొనుక్కొని బతున్నారు. నిజామాబాద్ 20,000 మంది బతున్నారు. ఈ పసుపుని మళ్ళీ వేరే దేశానికి ఎగుమతి చేస్తే, వేరే దేశంకి ఎగుమతి చేసినప్పుడు విదేశీ మారద్రవ్యం వస్తున్నది. మరి అడ్లు కుప్పలు పోసి రైస్ మిల్లర్లో ఖరాబ్ అవుతున్న అడ్లకు మద్దతు ధర ఇస్తున్నారు. సరే, అది ఆహార పంట ఇస్తుకోండి, కానీ మా పసుపు రైతులకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తలేవు. గత 50 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు చేయలేవు. ఇప్పుడు ప్రభుత్వాలు అయితే చెవులో పువ్వులు పెడుతున్నాయి, 1 సంవత్సరం ఇది, 1 సంవత్సరం అది అని చెప్పి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, కేంద్రంలో ఉన్న అధికార పార్టీని ఒకటే అడుగుతున్నాము. గతంలో ఉన్న కేసీఆర్ గారు రైతులకు బోనస్ ఇవ్వమంటే ఇవ్వలేదని చెప్పి మీరు చెప్పినప్పుడు మనం మాట్లాడినాము. ఆంధ్రాలో ఇచ్చిండ్రు, ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఇస్తాడని చెప్పి మాట్లాడినాము. మరి ఈరోజు ఆ మాట్లాడిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మాట్లాడుతున్న అరవింద్ గారు ఏమన్నారు, అప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద లెటర్ ఇస్తలేదు అన్నాడు. మరి ఈరోజు 8,000 వచ్చింది. మేము మీకు అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా రైతాంగం తరపున అరవింద్ గారు ఈ ముఖ్యమంత్రికి లెటర్ రాయాలా. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఖచ్చితంగా రైతులకు క్వింటాల్కు 3 నుంచి 4,000 రూపాయలు బోనస్ ఇవ్వాలా. లేకపోతే రేపు మార్కెట్ ఇవ్వాలి. 8,000 వచ్చింది, రేపు 7,000, మొన్న వారం రోజుల కింద కూడా చెప్పినాం. ఇది మాకు పసుపు బోర్డు వచ్చింది కాదు, మాకు కడుపు మంటను చల్లార్చండి. రైతులకి ధర అసలే తగ్గది, మళ్ళీ పసుపు విస్తీర్ణం పడిపోతుంది. పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయిన తర్వాత మీరు మేల్కొంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ రైతాంగం తరపున హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో అవసరమైతే ఉద్యమ కార్యాచరణ చేస్తాం, మళ్ళీ అమర దీక్ష చేస్తాం. మాకు పసుపు ఖచ్చితంగా 15,000 మద్దతు ధర మీరు అనౌన్స్ చేయాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా మళ్ళీ అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమం చేస్తాం. అప్పుడు వేసిన నామినేషన్ల కంటే కాదు, ఇప్పుడు వేరే తీరే ఇస్తాం రాజకీయాలు. ఖచ్చితంగా రైతాంగం ఆగ్రహం గురవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.